సో బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఒక కప్లో మైదా పిండి వేసుకుని సాల్ట్ వేసుకోవాలి, అలానే ఆయిల్ వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. మైదా పిండి ఎలా అంటే చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి, అలా మరీ గట్టిగా కాదు, సాఫ్ట్గా ఉండాలి. సో ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు తీసుకుందాం ఒక కప్పు, దీన్ని శుభ్రంగా కడుక్కుని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. శనగపప్పు బద్ద ఉడకాలన్నమాట, తీసుకుని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని చల్లారి నుంచి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుని అందులో బెల్లం ఒక కప్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పాకం రానివ్వాలి. ఇది మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుందాము. వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కవర్ లాంటిది ఏదైనా తీసుకుని దాని మీద ఆయిల్ రాసుకుని ఈ మైదా పిండి చిన్న ముద్ద తీసుకుని స్ప్రెడ్ చేసుకుని అందులో రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలు ఉంటాయి కదా, అది బాల్లా చేసుకుని మధ్యలో పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఎంత సన్నగా చేస్తే అంత బాగుంటుంది అనమాట. పండుగ శుభాకాంక్షలు. ఇదిగోండి బొబ్బట్టు, దీన్ని ఫ్రై చేసుకుందాం. సో బొబ్బట్టు రెడీ అయిపోయింది.